హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీపీసీ నుంచి మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి. అదేంటంటే అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. మన రాష్ట్రంలో కూడా పోస్టింగ్ ఉంటుంది. అండ్ దీనికి శాలరీ 60,000 పర్ మంత్ పే చేస్తారు. మీకు ఏజ్ లిమిట్ కూడా 45 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nspcl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయండి. హ్యూమన్ రిసోర్సెస్ ఉంది కదా, ఇక్కడ మీరు కెరీర్స్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట పేజ్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో రిక్రూట్మెంట్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ అని ఉంది కదా. సో మనకు కావాల్సింది ఇది. అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఇక్కడ క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎక్స్టర్నల్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెష్ క్యాండిడేట్ అని క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇవన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది చేసిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా, ఆల్రెడీ లాగ్డ్ ఇన్ క్యాండిడేట్ అని. ఇది క్లిక్ చేసి మీరు ఐడి, మొబైల్ నెంబరు, ఈ పోస్ట్ అప్లైడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. మీకు ఆన్లైన్లో ఫామ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఎన్టీపీసీ అండ్ సెయిల్ జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి NSPCL అనమాట. మనందరికీ తెలుసు ఎన్టీపీసీ అండ్ సెయిల్ చాలా మంచి కంపెనీస్ పవర్ ఇండస్ట్రీలో. సో వీళ్ళది జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి NSPCL అనమాట. వీళ్ళ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, అసిస్టెంట్ ఆఫీసర్ పొజిషన్లో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కింద ఉంది. అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్లో సేఫ్టీ కింద కూడా 2 డివిజన్స్లో ఇస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ డిగ్రీ అంటే బీటెక్ 60% వచ్చి బీటెక్ ఉంటే మీ దగ్గర మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే కనుక ఫుల్ టైం పీజీ డిప్లొమో లేదంటే ఎంఎస్సి లేదంటే ఎంటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. బీటెక్, ఎంటెక్, పీజీ డిప్లొమో, ఎంఎస్సి వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో కానీ చేసి ఉండాలి. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ పోస్ట్కి వచ్చేసి మీకు బీటెక్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు విత్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. పీజీ డిప్లొమాలో కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ పోస్ట్కి ఎన్విరాన్మెంట్ మేనేజర్లో 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. అండ్ సేఫ్టీ పోస్ట్కి వచ్చేసి మినిమం 18, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారనమాట ఈ పొజిషన్కి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో 3 ఉన్నాయి, సేఫ్టీలో 2 ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆన్లైన్ సెలక్షన్ చేస్తారనమాట. ఆన్లైన్లో టెస్ట్ పెట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, SKT అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, అండ్ ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇస్తారు ఈ టెస్ట్లో. తర్వాత ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారనమాట. ఈ మెరిట్లో బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ కాదు, పర్సనల్ ఇంటర్వ్యూ అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు చూడండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మీకు ఢిల్లీ, NCR, కోల్కతా, రాయ్పూర్, బెంగళూరు ఇక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుందండి. కానీ పోస్టింగ్ మాత్రం మీకు ఎన్టీపీసీ బ్రాంచెస్ ఎక్కడైనా కూడా ఇస్తారని చెప్పారనమాట. అంటే మనకి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ వైజ్గా ఎట్లా ఇస్తున్నారంటే చూడండి, టోటల్ 3లో అన్రిజర్వ్డే ఇస్తున్నారు. అన్నీ కూడా అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి శాలరీ ఎంత ఉంటుందంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ పే స్కేల్. చూడండి, ఇక్కడ మనకి బేసిక్ పే 30,000 నుంచి 1,20,000 పర్ మంత్ వస్తుందండి. అంటే దీనికి చాలా అలవెన్సెస్ ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్, తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ చూడండి ఇక్కడ చాలా ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అన్నీ కూడా కలుపుకొని మనకి 60,000 పర్ మంత్ వరకు శాలరీ వస్తుందన్నమాట. ప్లేస్ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ బి ప్లేస్డ్ అక్రాస్ ఇండియా
in any projects or stations including subsidiaries, JVs, companies of NSPCL, కంపెనీస్ ఆఫ్ NSPCL. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ nspcl.co.inకి వెళ్ళి మీరు కెరీర్స్లోకి వెళ్తే నేను ఫస్ట్ లింక్స్ చూపించాను కదా మీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా. సో ఆ విధంగా లింక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే క్యాండిడేట్స్ ఫ్రమ్ SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదండి, నో నీడ్ టు పే అంటున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ 300 రూపీస్ పే చేస్తే చాలు. ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట మీరు అప్లై చేసేటప్పుడు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21 ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 5th మే వరకు మాత్రమే టైం ఉంది, మిడ్-నైట్ వరకు. సో ఈలోపు అప్లై చేసేసుకోవాలన్నమాట. 5th మే వరకు అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బీటెక్, ఎంటెక్, MSc అర్హతతో అడుగుతున్నారు. చాలా అంటే చాలా మంచి అవకాశం. ఆఫీసర్ స్థాయి పోస్టులు అండ్ పర్మనెంట్ పోస్టులు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఫీజు లేని వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి. సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.